Hello guys, welcome to Vareva Vani. ఇంకా ఈ అవుట్‌ఫిట్ గురించి చెప్పాలంటే ఇదొక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే తీసుకున్నాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే నెల్లూరులో ఉన్న ఎగ్జిబిషన్‌కెళ్తున్నాము. మొన్నే కదా ఒక ఎగ్జిబిషన్‌కెళ్లారు అనుకుంటారా? అది వేరే ఎగ్జిబిషన్ అండి. అది ట్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్. ఇదేంటంటే కాశ్మీర్ ఎగ్జిబిషన్ అన్నమాట. అంటే కాశ్మీర్ ఎలా ఉంటుందో సెట్టింగ్ అంతా అలా వేసున్నారు. ఇంకా బయటైతే ఇలా ఉన్నింది. బావుండింది. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. ఇది హైవే మీద ఎన్టీఆర్ గ్రౌండ్స్ అన్నమాట. అక్కడ జరుగుతుంది. ఇంకా మేమైతే ఆ రోజు ఈవినింగ్ హ్యాపీగా అలా ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాము. ఇంకా బయట నుంచి ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో మంచిగా ఉన్నింది ఎంట్రన్స్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఈ టనెల్ ఒకటి పెట్టున్నారు. దాని పక్కనంతా ఇలాగా సైడ్స్ మొత్తం కాశ్మీర్ లో ఎలా ఉంటుందో అలాగా సెట్టింగ్ అయితే వేసున్నారు. బాగుంది వెళ్ళంగానే లోపలికి. ఇంకా వాటర్ ఫాల్స్, ఇంకా స్నో పడుతున్నట్టు అక్కడక్కడ ఒక సెట్టింగ్ కూడా ఉన్నింది. ఇంకా హౌసెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాశ్మీర్ లో ఎలా ఉంటుందో అలాగా లైటింగ్ అది మంచిగా ఉన్నింది. ఇంకా ఆర్టిఫిషియల్ యాపిల్ ప్లాంట్స్, ఇంకా మధ్యలో అలా స్నో అది బానే ఉన్నింది సెట్టింగ్ అయితే. కాకపోతే అంత న్యాచురల్ లుక్ ఏం లేదు. ఓకే పర్లేదన్నమాట. ఇంకా కాశ్మీర్ లో చల్లగా ఉండాలనో ఏమో అక్కడక్కడ కూలర్స్, కూలింగ్ ఎఫెక్ట్స్ కూడా అలా ఉన్నాయి. ఇంకా కాశ్మీర్ సెట్టింగ్ అంతా అయిపోతుంది. ఇంకా లోపలికి స్టాల్స్ ఉంటాయి అనమాట. అలా వెళ్లే దగ్గర ఇలా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, సోల్జర్స్ వాళ్ళ పిక్చర్స్ అయితే పెట్టున్నారు. వీళ్ళు నిజంగా మన రియల్ హీరోసేనండి. ఇంకా అది బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఫొటోస్ తీసుకోవడానికైతే అసలు ఎన్ని పెట్టారంటే మనము రియల్ గా వాటిని ఫ్లవర్స్ దగ్గర పట్టుకున్నట్టు అలాంటివన్నమాట. చాలా ఫొటోస్ పెట్టున్నారు. మనకి ఓపిక ఉండాలని కానీ చాలా పిక్చర్స్ తీసుకోవచ్చు. అదైతే బెస్ట్ స్పాట్ అండి ఇంకా ఫొటోస్. ఇంకా అలా ఫొటోస్ తీసుకుని లోపలికి రాగానే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మాకు లేడీస్ కి అయితే ఆ స్టాల్స్ చూడంగానే అవి కొనకపోయినా అదో సాటిస్ఫాక్షన్ అన్ని చూస్తూ ఉంటే. ఇంకా కిడ్స్ కి టాయ్స్ అలా అన్ని ఉన్నాయి. అలా స్టాల్స్ అన్ని అయిపోయిన తర్వాత వెంటనే గేమ్స్ అన్నమాట. ఒకప్పుడు ఎగ్జిబిషన్ కి వస్తే ఫస్ట్ ఈ గేమ్స్ దగ్గరికి వచ్చి ప్లే చేసేవాళ్ళం. భలే ఫన్నీగా ఉండేది. అసలు గిఫ్ట్స్ ఏమొస్తాయని వెయిట్ చేసేవాళ్ళము. ఇంకా ఈ బాల్స్ అయితే ఏ నెంబర్ పెడితే ఆ నెంబర్ లో ఉండే టెడ్డీ బేర్స్ కన్నా అలాంటి గిఫ్ట్స్ వస్తాయి కదా, చాలా బాగుండేది. ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండట్లేదులేండి, అసలు అటువైపు వెళ్ళట్లేదు, ఊరికి చూస్తూ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి లోపలికి రాగానే ఇంకా పిల్లలకైతే రైడ్స్ అవి ఉన్నాయి. జైంట్ వీల్ అయితే చాలా పెద్దది పెట్టేస్తున్నారు. ఇంకా నెల్లూరులో ఇలాంటివి అన్నమాట ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు ఇలా ఎగ్జిబిషన్స్, అలా పార్క్స్ కూడా పెద్ద లేవు, 1, 2 ఉన్నాయి అంతే. ఇంకా మూవీస్ కి బాగా వెళ్తాము నెల్లూరులో. ఫుడ్ ఇంకా రెస్టారెంట్స్ బాగుంటాయి. ఫుడ్ అది సిటీలో లాగా కొంచెం అంత ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. అందుకే ఇలాంటివి ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని అలా సరదాగా ఒకసారి అయితే దీనికి రావచ్చు. కానీ లాస్ట్ టైం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫిష్ ఎక్వేరియం సెట్టింగ్ వేశారు ఇదే ప్లేస్ లో. ఈసారి ఓకేగా ఉంది, అంత సూపర్ ఏం కాదు. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. మేమైతే రెస్టారెంట్ కి వెళ్ళాలి అనుకున్నాము, అందుకే అక్కడ ఏమీ తినలేదు. ఇంకా కొంచెంసేపు ఇక్కడ చెర్రీ అయితే ప్లే చేసుకున్నాడు. ఇంకా మా చెల్లి అయితే ఒక ఫంక్షన్ కి అటెండ్ అయ్యేసి ఇంకా మాతో పాటు ఇలా డైరెక్ట్ గా వచ్చేసింది. అందుకే అలా రెడీ అయ్యింది. ఇంకా డెవిల్ హౌస్ కూడా ఉంది, కానీ అసలు ఏం బాలేదండి. లోపలైతే ఏమీ లేవు. జస్ట్ ఒక 3, 4 డెవిల్ పిక్స్ అలాంటివి పెట్టున్నారు, టాయ్స్ లాంటివి. అస్సలు నచ్చలేదు నాకు. అంతే, ఆ రోజు ఈవినింగ్ అయితే అలా ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేసాం. మాకు కొంచెం వాకింగ్ కూడా చేసినట్టు అయింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ పిల్లలకు కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే రెస్టారెంట్ కి వెళ్దామని చెప్పి దాని పక్కనే పంజాబీ దాబా అని కనిపించింది మాకు. సరే ఒకసారి ట్రై చేద్దాం. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. ఇంకా లోపలికి రాగానే అలా కూర్చోగానే మొత్తం దోమలున్నాయి ఎక్కువ. అసలు నాకు అది చూడగానే అబ్బా ఎందుకు వచ్చాం అనిపించింది. స్టార్టర్స్ అయితే బానే ఉన్నాయి. చికెన్ 555 ఇంకా లాలీపాప్ అయితే తెప్పించుకున్నాము. స్టార్టర్స్ ఓకే. ఇంకా ఫస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ముందే చెప్పారు 20 మినిట్స్ వరకు లేట్ అవుతుంది అని. చాలా టైం పట్టింది. స్టార్టర్స్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత సూప్ వచ్చింది, చాలా లేట్ గా వచ్చాయి. అసలు నచ్చలేదు, అది సూప్ అయితే అసలు బాలేదు.
ఇంకా నెక్స్ట్ ఇంకా మాకు ఇంట్రెస్ట్ పోయింది. చాలా లేట్‌గా తీసుకొస్తున్నారు. ఇంకా బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టేసుకున్నాము చికెన్ బిర్యానీ. అది కూడా అంత సూపర్‌గా ఏం లేదు. ఇంకా బయటైతే ఇలాగా ఉయ్యాల అది ఉన్నాయి. అది కాసేపు అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట బిల్ అయ్యే లోపల. ఈ బ్లాగ్ నచ్చిందా? అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.